మూవీ బ్లాక్ బస్టర్ కాక సినిమా అయితే నాకు నచ్చేసింది. అందరూ హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. నిన్న మొన్న ఎవడో రివ్యూలు పెట్టిండు, ఆ రివ్యూలు నమ్మకండి. సినిమా చూసిన తర్వాతనే రివ్యూ చెప్తాను. 24వ తారీఖు తర్వాతనే రివ్యూ చెప్తాను అనమాట. ఫస్ట్ షోనే 8 o'clock చూసినాం, చాలా బాగా అనిపించేసింది. సెకండ్ హాఫ్ లో కొంచెం గ్రాఫిక్స్ ఇబ్బంది పడతా, మిగతా అంతా మొత్తం తన భుజస్కంధాలపై మోసిండు హరిహర వీరమల్లు సినిమాని. ఇక హరిహర వీరమల్లు ఔరంగజేబు అంటే నార్త్ ఇండియాలో ఇంకా ఊపు వస్తుంది. వాళ్ళు మాత్రం రచ్చ చేస్తారు. మనకు పవన్ అన్న నడిస్తే చాలు, కనపడితే చాలు, ఆయన మెడ మీద చేయి పెట్టుకుంటే చాలు. బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ అయితే రచ్చ ఎట్లా అంటే ఒక తుఫాన్, ఒక సుడిగాలి వస్తుంటే మనోని చూపిస్తూ ఉంటారు. అసలు ఒక లెవెల్ అనమాట, హై లెవెల్ అనమాట. ఇప్పటివరకు ఆ హై లెవెల్లో క్లైమాక్స్ అయితే నేను చూడలేదు. అలాగే నిధి అగర్వాల్ అమ్మ కొంచెం మోసం చేసిన, చివరికి తనందరూ దానిగా నేను తప్పు చేసిన నాకు క్షమించామని కోరుకుంటుంది. ఖతర్నాక్ ఆ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఫైట్స్ అయితే ఆయనే క్రియేట్ చేశాడు అనమాట. ఆయన దానికి డైరెక్ట్ చేశాడు. సూపర్. నిజంగా ఆయన కరాటే నేర్చుకోవడం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం రియల్లీ గ్రేట్. సినిమాలో ప్రయోగం చేసినందుకు వండర్ఫుల్ మూవీ అయితే చాలా బాగుంది. పాటలు బాగున్నాయి. కొల్లగొట్టినాడు సాంగ్ అయితే ఇంకా సినిమాకి హైలైట్ అనమాట. ఈ రోజు నుంచి నిధి అగర్వాల్ వాడుకోవాలి. కన్ను కొట్టినాడు రో, కన్నే కొట్టినాడు రో, కన్ను కొట్టినాడు రో, కన్నే కొట్టినాడు రో అని నిధి అగర్వాల్ ఈ రోజు నుంచి వాడుకోవాలన్నమాట. పవన్ అన్న నాకు కన్ను కొట్టినని చెప్పేసి రచ్చ ప్రతి పాట బాగుంటాయి. ప్రతి పాత్ర చిన్న పాత్రలు అయినా కొంచెం సేపు అయినా కానీ ప్రతి ఒక్కరి పాత్ర బాగుంటుంది. కట్టప్పను నాదర్నరు, ఇంకా ఎవరు మన గిరిబా కొడుకు ఆయన ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. మస్తు మూవీ. అలాగే మన దేశంలో ఉంటాడు ఆడు కూడా ఉన్నాడు. ప్రతి పాత్ర బాగుంటుంది సినిమాలో. బుక్ మై షో క్రాష్ అయిపోయింది. టికెట్లు బుక్కట్లు వాడు రీస్టార్ట్ చేసుకుంటాడు. బుక్ మై షోని రీస్టార్ట్ చేసేసుకుంటాడు. సారీ అని మెసేజ్ కూడా వచ్చేసినాయి. అంత లోడ్ ఉందన్నమాట బుక్ మై షో మీద కూడా. నిజంగా వండర్ఫుల్ మూవీ. కిరణ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆయనకు మించిన తాతలేడు. ఆస్కార్ పట్టుకొని వచ్చింది కదా, ఇంకా ఆయనకు మించిన లేడు ఇండస్ట్రీలో. బాబీ డేల్ యానిమల్ కన్నా మించి ఇంకా కావాలనుకుంటే పార్ట్ 2లో వస్తుంది. జస్ట్ ఒక 2-3 సీన్లు చూపించేస్తాడు. మస్తు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన నడిచే విధానం కానీ, వాయిస్ కానీ ఖతర్నాక్ చూపించేశారు. ఎండింగ్కి వచ్చేసరికి ఇద్దరు RRRలో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ పట్టుకుంటారు కదా చెయ్యి, ఆ టైప్లో వీళ్ళకి హీరోకి చేతులు పట్టుకునే సీన్ పెట్టారు. సో ఇక పార్ట్ 2లో చూసుకోవాలి మన వాళ్ళు ఏ విధంగా చేతులతో నరుక్కుంటారా, కత్తులతో నరుక్కుంటారా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి కాక. సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఎవడు ఎన్ని ట్యాగులు పెట్టుకున్నా, ఎన్ని ట్రోల్ చేసుకున్నా, పవన్ భాగ్య వాళ్ళ ఫ్యాన్స్కి పండుగే. ఫ్యామిలీలో ఒక 2 రోజులు ఆగండి దయచేసి. బీడు చాలా బాగున్నది. 2 రోజులు ఆగి సండే తర్వాత మండే తర్వాత రండి. సినిమా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేసుకోవచ్చు. కిర్రాకున్నది. నా ఫేవరెట్ అనసూయ. ఒక ఆర్టిస్ట్గా, లేడీ ఆర్టిస్ట్గా నా ఫేవరెట్ అనసూయ. ఒక పాటలు కొంచెం బాగుంటే అనుకున్నా. అనసూయ ఉయ్యాలో, ఆంటీగా దూర ఉయ్యాలో, అమ్మ లాంటి తీర ఉయ్యాలో. ఆమె కోసం కూడా మంచి పాట ఉన్నది. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. కిర్రాక్ మూవీ వచ్చే సినిమా చూడండి. రివ్యూలు చూసి మోసపోవద్దు. నిన్న మొన్న రివ్యూలు చూసి మోసపోవద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. లవ్ యూ ఆల్. జై హరిహర వీరమల్లు. భయ్యా ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూశాను భయ్యా. 4 సంవత్సరాలుగా ఆకలే సినిమా. పవన్ అన్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తే దేవుడి సినిమా. గుడిలో పోయా కానీ గుడి ఉంది కానీ దేవుడు లేడు పోయా. గుడిలో దర్శనం లేదు. ఈ రోజు సినిమా అనే థియేటర్ గుడిలోకి పోయావు, దేవుడి దర్శనం అయ్యింది పోయా. ఇంకా అందరం వెళ్ళి గుండు అడి చేసుకుంటాం పోయా. సినిమా హిట్ అయిపోయింది, తీరిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ గుండు చేపించుకుంటాం అంతే. ఇంకా ఎందుకంటే సినిమా వస్తే గుండు చేపించుకుంటానికి మొక్కున్నాం మేము. ఈ సినిమా ఇట్ట పట్ట తీసి పవన్ కళ్యాణ్ గారు రావాలంతే, సినిమా తీయాలంతే. మాకుండేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు రావాలి, సినిమా తీయాలి. అదొకటే మేము చూసాం అంతేగాని సినిమా ఇట్ట పట్ట కట్ట ఏం బలేదు, స్టోరీ బల్యా ఏం బల్యా. సినిమాలో అన్న ఉన్నాడా లేడా అంతే. జింక ఎంత బలిసినా పులికి విందే, ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. మూవీ సనాతన ధర్మం కోసం తీశాడు. గ్యాప్ వచ్చిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. చాలా హిస్టారికల్ మూవీ, అద్భుతం ఉంది. ఫ్యాన్స్ పండగ. బీజం అదిరిపోయింది. అదొక ప్రాణం సినిమాకి. సినిమా టోటల్గా పెద్ద హిట్. చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. విలన్ లో పవర్ లేదు. సునామీలో కొట్టుకోబోతాడు విలన్, హీరోనే పట్టుకుంటాడు లాస్ట్ లా. నిజంగా మస్తు ఉంది మూవీ అయితే. లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో మంచి ఎలివేషన్లు ఉన్నాయి, మంచి యాక్షన్ సీన్స్ అయ్యేటప్పుడు అయితే బీజిఎంస్ అయితే
నా గొంతు కూడా పోయింది. బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో స్టోరీ కూడా చాలా బాగుంది. పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ 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 అయింది. ఆడ సినిమాలో వాన పడుతుంది, బయటికి రాగా నీడ వాన పడుతుంది. నా బట్టలు తడిచేటట్టు నేను పోతా మేడం. వీరమల్లు నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోడు. ఈ హరిహర వీరమల్లు ఎవడు తీయలేడు. మామూలుగా సినిమా ఓం నమ శివాయ హరహర మహాదేవ్ ఒక శివుని గురించి తీసిన ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా చెప్తున్నా. మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్. అసలు మామూలుగా మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం. హరిహర వీరమల్లు ఉండు మా కళ్యాణం. వావ్, సూపర్ సినిమా. ఈ సినిమా అందరూ చూడాలి, చాలా బాగుంది. కానీ దొంగ గెటప్, ఒక దొంగ చేసుకుంటూ ఇంకో దొంగ లాస్ట్కు కోహినూర్ డైమండ్ దొంగలించే ఉంది పార్ట్ 2లో. మరి పార్ట్ 2లో మన పవన్ కళ్యాణ్ సార్ కోహినూర్ డైమండ్ తెస్తాడా లేదా? పార్ట్ 2 ఈ సినిమా మాత్రం 5,000 కోట్లు 10,000 కోట్లు పక్కా. కానీ మీరు బాహుబలి 1 చూశారు, బాహుబలి 2 చూశారు, కానీ హరిహర వీరమల్లు 2 చూస్తారు కంపల్సరీ. ఇద్దరు బారిష్ బి ఆగా ఒకటే మాట, సినిమా బాగుంది, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే అన్న. నెగిటివ్స్ ఉన్నాయి సినిమాలో, నెగిటివ్స్ ఉన్నాయి కానీ ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకు? మన సినిమా ఇది, మన తెలుగు సినిమా ఇది, మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద మీరు వెళ్ళండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి అన్న. ల్యాగులు అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ల్యాగ్ లేని సినిమా ఇవాళ రేపు ఏది రావట్లేదు. ఇక విఎఫ్ఎక్స్ అంటారా, స్టోరీ బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే మనకి విఎఫ్ఎక్స్లతో పని లేదు. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్తా, విఎఫ్ఎక్స్ వరస్ట్గా ఉంది. అసలు 250 కోట్ల బడ్జెట్ అయితే నాకు కనిపించలేదు, అంత వరస్ట్గా ఉంది విఎఫ్ఎక్స్. ఏదో చిన్నపిల్లలు తీసిన సినిమాలో ఉంటుంది విఎఫ్ఎక్స్ చూస్తే. కానీ క్రిష్ గారికి హైలైట్ కంబ్యాక్ ఇది, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మాస్ కంబ్యాక్. వెళ్ళండి, హరిహర వీరమల్లు చేసే విధ్వంసాన్ని చూసి రండి. మాకేంటంటే ఆ 2 అవర్స్ హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఎందుకంటే మేమంతా ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మేము 10 సంవత్సరాలు ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మాకు ఇప్పుడు హిట్ అయినా ఫట్ అయినా మాకు సంబంధం లేదు. మా సీఎం, మా డిప్యూటీ సీఎం, మా దేవుడు సీఎం అయ్యాడు, అది చాలు మాకు. మా కోరిక అది చాలు. ఆయన ఏంటంటే వేరే దానికి శ్రీకారం చుట్టాడు అంతే. ఆ పనిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, సినిమాలు ఫైట్స్ అన్ని ఫెంటాస్టిక్ అండి. నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతాను. నాకు సినిమాతో సంబంధం లేదు, నాకు పాలిటిక్సే ఇంట్రెస్ట్. అన్న దయచేసి వేరే హీరోతో కంపేర్ చేయకండి అన్న. ఎవరు స్టార్డమ్ వాళ్ళకు ఉంటుంది. బాలయ్య సినిమా చూడాలంటే ఈ 25th సెప్టెంబర్లో రా అన్న, ఆ రోజు చూపిస్తారు. ఊరికే పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి బాలయ్య గురించి ఎందుకు మాట్లాడతారన్న? అరే ఫ్యాన్స్, నేను అలాగైతే ఫ్యాన్ కాదు కదన్న. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన పొలిటికల్ గా నాకు చాలా ఇష్టం. మనకు ఆయనకి ఏం లేదని పొలిటికల్లోకి వచ్చారు, మనల్ని బాగు చేయడం కోసం వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి మీద విమర్శలు చేస్తే ఎట్లా? ఆయనకి ఏం కావాలని వచ్చారు? ప్రజలకు సేవ చేయాలని వచ్చారు, ఆయన మీద బుర్ర చల్లుతున్నారు. సో అయితే ఎవరా గ్రాఫిక్ చేసిన వచ్చి తీయమన్నా? ఇంతకన్నా ఏం తీయాలి సినిమా? ఇంతకన్నా ఏం చేస్తారు? ఇంతకన్నా ఏం చూపిస్తారు సినిమాలో? మీకు ఏం కావాలి? బిట్లు కావాలా? లేదంటే అది కావాలంటే యాప్లు సపరేట్ ప్రైవేట్ యాప్లు ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి. స్క్రీన్ పగిలిపోయిన సినిమాకి లోపల సౌండ్, హైడ్రోజన్ బాంబు, ఆ పవర్ అంతా ఇందులో కనిపించింది. యాక్చువల్ గా ఒక డిప్యూటీ సీఎం మూవీ తీస్తే బోల్డ్ అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటారు, కానీ జీరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఆ పార్టీకి కానీ పొలిటికల్ థింగ్ సంబంధం లేదని ఓన్లీ హీరో ఆయన సినిమా స్టార్ వచ్చి సినిమా తీస్తారు. చూసారా? అది పవన్ అంటే. ఇప్పటికైనా తెలుసుకోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. పవన్ ఏం చేశారు అడుగుతారు కదా. ఆయన ఏం చేయాలంటే ఒక ఆ తెలంగాణలో సారీ అన్న, టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారని ఎట్లా అంటారన్న? ఇప్పుడు గుళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతున్నారు బిజినెస్ చేసి. విఐపి దర్శనమో టికెట్ 300, 500 అని చెప్పి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అందరికీ ఒకటే టికెట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందరికీ 700 కదా, లేదా అందరికీ 500 కదా. మరి ఎక్కువ ఎందుకు అనుకుంటున్నారు అనేవాళ్ళు? అంటారా ఉంటారన్న, అనకపోవడానికి ఏమి ఉండదన్న.